వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఒంటరి పోటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం, టీడీపీతో పొత్తు తప్పదన్న పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీలో భయం, సీట్ల సర్దుబాటు దాదాపుగా పూర్తయిందన్న బోండా ఉమా. విభజన హామీలపై పార్లమెంటులో గలమెత్తండి, పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశనం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి 3వ స్థానమే, గవర్నర్ వ్యవస్థను కించపరిచింది కేసీఆర్ అన్న బండి. అంబరానంటిన గణతంత్ర వేడుకలు, పద్మ పురస్కారాలతో మురిసిన తెలుగు రాష్ట్రాలు. బీహార్లో శరవేగంగా మారుతున్న పరిణామాలు, ఆర్జేడీ లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు జేడీయూ యత్నాలు. రెండో రోజు రాణించిన రాహుల్ జడేజా, ఇంగ్లాండ్పై 175 పరుగుల ఆధిక్యంలో భారత్. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య మార్గంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మువ్వెన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సైనిక కవాతును రాష్ట్రపతి ముర్ముతో కలిసి మెక్రాన్ వీక్షించారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత్కు వచ్చారు. గురువారం ఇమాన్యుయల్ రాజస్థాన్లో పర్యటించారు. ప్రధాని మోడీతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించారు. భారత్ ఫ్రాన్స్ మధ్య చిరకాల స్నేహభావం ఉంది. ఇందులో భాగంగానే ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ను రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా భారత్ ఆహ్వానించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా ఆవిష్కరణ చేశారు. భిన్నత్వంలో ఏకత్వం, సోదరభావంతో భారత గణతంత్రం మనుగడ సాగిస్తుందని గవర్నర్ చెప్పారు. పేదరికం, సామాజిక అసమతుల్యతపై పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు. ఏపీ రాష్ట్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఈ క్రమంలో ప్రజల సహకారం మరువలేనిదని చెప్పారు. కుల, మత రాజకీయాలకు అతీతంగా సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. Reflecting the values of secularism, socialism, democracy and republic, my government over the past 56 months has been a testament to these principles. Our government aims to bring joy to every underprivileged individual, cutting across caste, religion, class, region and political affiliations. We are committed for delivering welfare schemes effectively and without any discrimination in a saturation mode. Our state's initiatives are designed to proactively address the needs of our citizens, and these efforts are yielding positive results. A key feature of my government is the prompt and transparent delivery of welfare and development schemes, ensuring they reach beneficiaries satisfactorily, reflecting the values of. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడిచిన 10 ఏళ్ల నియంతృత్వ పాలనను ప్రజలు గద్దె దింపారని ఆమె అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలు విధ్వంసానికి గురయ్యాయని చెప్పారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని గవర్నర్ తెలిపారు.
achieved a separate Telangana state with the inspiration of the Constitution and the rights enshrined in it. The Constitution also provided the people with opportunity to terminate the government's ruling against the constitutional spirit. The Telangana society has put an end to the 10-year dictatorial government run against the constitutional spirit in the recently held elections. The people's government has been formed in Telangana state. The people's mandate declared the arrogance and autocracy have no place in the Telangana state. We are reconstructing the ruined constitutional bodies, systems and values in the last 10 years. I am delighted to say that the people's government is reviving constitutional merits, systems and practices. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తుందని 100 రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేస్తామని గవర్నర్ తమిళిసై చెప్పారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆర్థిక స్థితి దిగజారిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఉద్యోగాల విషయంలో యువతకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామని గవర్నర్ స్పష్టం చేశారు. Elected people's government started functioning with full consciousness. The government is striving with objective of delivering equal opportunities, rendering social justice and granting freedom to all sections of the people. The people's government initiated the action plan to fulfill the assurances given to the people from the first minute of assuming charge. 2 of the 6 guarantees have already been implemented. I am happy that more than 11 crore women have already utilized the free TSRTC bus transportation services under the Mahalakshmi scheme implemented as a part of 6 guarantees. The government's main objective is to implement 4 other guarantees in 100 days and see the smiles on the face of the people. My government is heading forward by introducing reforms and rectifying the derailed administrative systems. You are all also aware of the precarious financial condition of the state due to the mismanagement of the previous government. Chief Minister Shri Revanth Reddy Garu's government is moving fast with grit and determination to make Telangana state to compete with the world and write a new chapter in the welfare and development sector. The newly elected people's government started functioning with దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ భవన్లో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు మూవెన్నెల జెండాను ఎగురవేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్లోని బ్లడ్ బ్యాంక్లో సినీ నటుడు చిరంజీవి, తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక విజయవాడ ఏపీసీసీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు షర్మిల, మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్, ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. ఢిల్లీలోని పర్యాటక శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులను గౌరవించాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవమానిస్తుందని అన్నారు. ప్రజాపాలన అంటే ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని చెప్పారు. తెలంగాణ భవన్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించాలని,
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను గౌరవించుకునే సంస్కారం ఉన్న పాలన కావాలి. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను మరి పార్టీలకు అతీతంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను గౌరవించే పరిస్థితి ఉండాలి. కానీ ఈరోజు రాష్ట్రంలో ఆ పరిస్థితి కనబడాలి. ఎక్కడికక్కడ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి వ్యవహారం ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజా ప్రతినిధులని గౌరవం కూడా లేకుండా మరి ఇవాళ విపక్ష ఎమ్మెల్యేలు కానీ విపక్ష ప్రజాప్రతినిధుల పట్ల కానీ ఏ రకంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయో, ఏ రకమైన అవమానాలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నదో స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ నెల 30 తారీఖుల నాడే గౌరవనీయులైన సర్పంచ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,769 మంది గౌరవ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో పదవీ కాలం ముగిసిపోతా ఉన్నారు. ఈరోజు ఉదయం గవర్నర్ గారి ప్రసంగంలో కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. కోదండరాంను బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో తెలిపారు. ఉద్యమ సమయంలో కోదండరాం పెద్దన్నలా ముందుని నడిపిస్తే కేసీఆర్ ఆ క్రెడిట్ను కొట్టేశారని ఆరోపించారు. ఉద్యమంలో ఆయన డైరెక్షన్లోనే అందరూ పనిచేశారని, కీలక సమయంలో ఆయన భీష్ముడి పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ సీఎంగా కోదండరాంను ఒక్కసారి కూడా కలవకుండా అవమానించారని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్సీగా చేసి గౌరవించామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ కొడుకు కూడా చెప్తున్నా, హరీష్కు చెప్తున్నా. ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళ మాటలకు హద్దులు లేవు. ఈ కేటీఆర్ మాట్లాడుతున్నాడు, హరీష్ రావు మాట్లాడుతున్నాడు, కోదండరాం గారి గురించి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నిర్ణయంలో భాగమే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటాలో కోదండరాం గారిని పెట్టాలి, ఆ పేరుని ఆయన ప్రపోజల్ మూవ్ చేసింది. నిన్న ఆయనను ఎమ్మెల్సీగా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మూవ్ చేసింది. ఇక నిన్న నుంచి కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు, కోదండరాం గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు ఆ రోజు జేఏసీగా కన్వీనర్గా, జేఏసీ తెలంగాణ రాష్ట్ర విభజన కోసం జేఏసీ కన్వీనర్గా ఏర్పడ్డాక కోదండరాం ఇంటికి పోయి ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోలేదు, ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోయిరు. మీరు అయ్యాప అన్నారు, కాలు మొక్కిరు, నువ్వే దైవం అన్నారు, నువ్వే దేవుడు అన్నారు. మీకేమో కోదండరాం గారు అప్పుడేమో దేవుడు తీడు కనబడ్డాడు. రాష్ట్ర విభజన కంటే ముందు చెయ్యి వదలలేదు, ఆయన కాళ్ళు కూడా వదలలేరు. మీరు కేసీఆర్ గారు, నేను ఒకసారి జ్ఞాపకం చేపిస్తున్నా, కేటీఆర్ కొడుకు కూడా చెప్తున్నా, హరీష్కు చెప్తున్నా. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రాజెక్టులను కృష్ణా రివర్ బోర్డుకు అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సంతకాలు పెట్టిందని మండిపడ్డారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మినిట్స్ కూడా పెట్టిందన్నారు. కృష్ణా జలాల్లో మన వాటా తేలకుండా బోర్డుకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసహనం కనిపిస్తుందని విమర్శించారు. హామీలు అమలు చేయమంటే సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు పూటకో మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసహనం. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ వైఖరి కనబడుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు కదా. రైతు బంధు డబ్బులు పడలేదంటే చెప్పుతో కొడతామని ఇంకో మంత్రి మాట్లాడుతున్నారు. ఇవాళ ఎవరిది అసహనపూరిత వైఖరో చూస్తూ ఉన్నారు. మరి ప్రజలు జవాబు చెప్తారు, ప్రజలే తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇలా తినబోతు రుచులు ఎందుకు అన్నట్టు వీళ్ళు తొందరపాటు ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. కానీ మీరు మీ పాలన ఎట్లుందంటే ఎవరన్నా ఏదైనా అడిగితే ఒక అసహనాన్ని ప్రతిపక్షం మీద వ్యక్తపరుస్తూ ఉన్నారు. మీ సంగతి చెప్తామని ఇదా మీరు మాట్లాడాల్సింది? మీరు చెప్పలేదా డిసెంబర్ 9 రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మేము రాగానే 4,000 పెన్షన్ ఇస్తాము, డిసెంబర్ నెలలోనే 4,000 పెన్షన్ వస్తుందని మీరు చెప్పలేదా? సోనియా గాంధీ గారే మీ కరెంటు బిల్లులు కడతారు, మీరు బిల్లులు కట్టద్దని మీరు చెప్పలేదా? మీరు చెప్పిన దాన్ని గుర్తు చేస్తే మీరు అసహనాన్ని వెలగక్కుతా ఉన్నారు. మీరు వీలైతే చెప్పండి, ఎప్పటి నుంచి చేస్తారో చెప్పండి. మా మీద ఏదో బురద జల్లుతామనుకుంటే ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారు. ప్రజలు తెలివైనటువంటి వారు. ఇలా మీ వ్యాఖ్యలు ఎంత అహంకారపూరితంగా ఉన్నాయని. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల మీరు మాట్లాడే భాష అదేనా?
రానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఎంపీలు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావుతో పాటు ఎంపీలు కేటీఆర్, హరీష్ రావుతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ తరపున అనుసరించవలసిన వైఖరి, వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశనం చేశారు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని కేసీఆర్ అన్నారు. పార్లమెంటులో బీఆర్ఎస్ గలం బలంగా వినిపించాలని సూచించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలని, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ప్రశ్నించాలని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలు బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉన్నాయన్న కేసీఆర్ త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానని స్పష్టం చేశారు. పెండింగ్ పెట్టిన అంశాల మీద మాట్లాడాలి. కంపల్సరీ కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి మాట్లాడాలి. అప్పుడు ఒప్పందం చేసుకున్న విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల మీద మాట్లాడాలి. బీసీ జనగణన మీద మాట్లాడాలి. ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడాలి. అన్ని అంశాలు కూడా గతంలో కేంద్రంలో మాట్లాడి కేంద్రాన్ని ఒప్పించి మనం తీసుకొస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా కంపల్సరీ ప్రజల పక్షాన ఉండి ప్రజలకు ఏది కావాలో అది కొట్టడవలసిన అవసరం ఉందని మాట్లాడడం జరిగింది. ఆ అంశాల మీద కూర్చొని మళ్ళీ తర్వాత కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాము అని చెప్పడం జరిగింది. పార్లమెంట్ సమావేశం అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఖరారు చేయలేదు. కంపల్సరీ అందరు పనిచేస్తుండే కాబట్టి దాదాపు అందరికి ఇస్తారు అనేది. ఇది ఎప్పుడు పార్లమెంట్ సెషన్ ముందు సరా మామూలే పార్లమెంట్ పార్టీ మీటింగ్ అవ్వడము. సో దీంట్లో మీరు ఇంత ప్రత్యేకత ఏముంది, మీరు ఇంత వెయిట్ చేస్తుంది కాబట్టి దీనికి ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో రాబోయే 8 years సెషన్ నడిచేది ప్రెసిడెన్షియల్ అడ్రస్ మీద ఉంటుంది, తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. ఆ 2 అంశాల మీద తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ గలం బలం దళం బీఆర్ఎస్ పార్టీయే కాబట్టి ఉన్న 3 కాంగ్రెస్ ఎంపీలు మంత్రులు ఇక్కడే రాష్ట్ర క్యాబినెట్ ఉన్నారు కాబట్టి అక్కడ తెలంగాణ గలం విప్పి మాట్లాడేది బీఆర్ఎస్ ఎంపీలమే కాబట్టి తెలంగాణ రాష్ట్ర సత్ఫలితాల గురించి ఏమేం చేయాలో అవన్నీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ అంశాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన పొత్తు, జగన్పై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. మండపేటలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థిని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదన్నారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి తాము కూడా 2 సీట్లు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయి కానీ అధికారంలోనికి వస్తామో లేదో తెలియదని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై ఆరోపణలు చేసిన పవన్, జగన్ ముఖ్యమంత్రి సారాయి వ్యాపారం అర్థం కావడం లేదన్నారు. దళితుల 22 పథకాలు తీసేసి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు పవన్ కళ్యాణ్. మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అది పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది కదా, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రాజోలు, రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి. నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్లా, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి. నాకు మీ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా తీసుకుంటాం. ఈసారి కలిసి పనిచేద్దాం. ఎప్పుడు విడిపోయి మనం పలచన పడిపోయాం. ఈసారి కలిసి ఉందాం, చిక్కగా ఉందాం. పొత్తులో కూడా ఒక మాట అటు ఒక మాట ఇటు ఉంటుంది. పై స్థాయి నాయకులు మాట్లాడినా కొన్నిసార్లు కింద స్థాయి నియోజకవర్గపు స్థాయి నాయకులు ఇంకా పంచాయతీ స్థాయి నాయకులు కూడా ఒకసారి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. నాయకత్వపు లక్షణాలు పంచాయతీ స్థాయి నుంచి వార్డు స్థాయి ఎవరికున్నా కానీ దీన్ని అర్థం చేసుకొని పైకి వెళ్ళకపోతే నేను చేసే ప్రయోజనం ఆ ప్రాంతం వరకు నిష్ఫలం అవుతుంది.
అందుకని దీంట్లో నేను అందరికీ మాటిస్తున్నాను, ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం, జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. దీంట్లో కొన్ని ఆటుపోట్లు తప్పవు, భరించాలి. ఒక మాట ఎక్కువ ఉంటుంది, ఒక మాట తక్కువ ఉంటుంది. అల్టిమేట్గా మన అందరికీ కావాల్సింది ప్రజా సంక్షేమం. లోకల్ బాడీస్ దగ్గర నుంచి, పరిషత్తుల దగ్గర నుంచి, మొత్తం అన్ని విభాగాలు, స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ల వరకు జనసేన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ సీట్ల ప్రకటనపై తమకేమీ ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలా వరకు ఫైనల్ అయ్యాయని తెలిపారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారన్నారు. చంద్రబాబు 2 సీట్లు ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ 2 సీట్లు ప్రకటించారని చెప్పారు. టీడీపీ జనసేన పొత్తు పారదర్శకంగా ఉందన్నారు. అవినీతి, వైసీపీని తరపడమే లక్ష్యంగా తమ పొత్తు సాగుతుందన్నారు. పొత్తులు సీట్లపై వైసీపీ నేతలకు ఎందుకని సూటిగా ప్రశ్నించారు బోండా ఉమా. ఏ విధంగా మాట్లాడారు ఆయన? పొత్తుల్లో ఉన్నటువంటి భాగాన్నే, అంశాన్నే ఆయన వాళ్ళ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ప్రకటించుకున్నారు. మాకేం ఇబ్బంది లేదు. మేము ఒక నియోజకవర్గం మండపేట మేము ప్రకటించాం, 2 నియోజకవర్గాలు ఆయన ప్రకటించారు. దీనికి ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావుళ్లాగా మీకేంటి అని అడుగుతాం. మీకేం సంబంధం దీంట్లో? అసలు ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావుళ్లాగా మీకేంటి అంటే, మీకు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ప్యాంట్లు తడిసిపోతా ఉన్నాయి, డైపర్లు వేసుకొని తిరుగుతున్నారు. మీరు గోతికాడ నక్కల్లా కూర్చొని ఎక్కడ వీళ్ళిద్దరిని విడగొడదామా లేదంటే చెడగొడదామా అనే చందాన తాడేపల్లిలో కాసుకొని జే గ్యాంగ్ మొత్తం కూడా టీవీలకు అత్తుకొని ఏం జరుగుతుందా అనేది ప్రతి సెకండ్ వాచ్ చేస్తారు. వైసీపీ పార్టీ నిమిత్తం అయిపోతుంది, 20 సీట్ల లోపే పరిమితం అవుతుంది, పరాజయాన్ని కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఎక్కడ జనసేన తెలుగుదేశం అంటేనే వైసీపీ నాయకులకి తాడేపల్లిలో ఉన్న నాయకులతో సహా ప్యాంటులు తడిసిపోతా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వైసీపీలో చేరిన 4 టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 29న మధ్యాహ్నం 2:45 హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వైసీపీకి మద్దతుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీకి నోటీసులు ఇచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి పిటిషన్కు స్పందించి నోటీసులు జారీ చేశారు. మరోవైపు అనర్హత పిటిషన్పై సమాధానం ఇవ్వడానికి 30 రోజుల సమయం కావాలన్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల వినతిని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఈ నెల 29న విచారణకు రావాలని ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి సిద్ధారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. రిప్లై ఇవ్వడానికి 30 నుంచి 60 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని ఇప్పటికే స్పీకర్కు 4 ఎమ్మెల్యేలు లేఖ రాశారు. అయితే 30 రోజుల సమయం కుదరదని స్పీకర్ స్పష్టం చేశారు. వైసీపీపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్. అంబటి రాంబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చివరికి వైసీపీకి మిగిలేది 17 స్థానాలే అంటూ పృథ్వీరాజ్ విమర్శలు గుప్పించారు. బ్రో సినిమాలో శ్యాంబాబు లాంటి క్యారెక్టర్లన్నీ ఎన్నికల ప్రచారంలో చేస్తారని తెలిపారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం పనిచేశారని, కోట్లు దండుకోలేదని, కబ్జాలు చేయలేదని స్పష్టం చేశారు. జగన్ మాట తప్పను మడమ తిప్పనని చెప్పి మడం తిప్పేశారన్నారు. ఏపీ అసెంబ్లీలో గోండాలు, రౌడీలు ఉన్నారని, అలాంటి వారి మధ్యలోకి వెళ్లడం తనకు ఇష్టం లేదన్నారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆశలు లేవని స్పష్టం చేశారు. చాలామంది ఎమ్మెల్యేలు ఏం చేశారంటే ఏం పీకారండి, ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి అధపాతాలను తోసేశారు. నాకు అలాంటి ముత్తలపల్లి సుందరయ్య గారు ఉన్నటువంటి అసెంబ్లీలో ఇటువంటి దరిద్రులు అందరూ వెళ్తున్నారు, కూర్చుంటున్నారు. అంత ఎలా ఉందంటే అది సైకిల్ మీద వెళ్ళిన మన ఎమ్మెల్యేలను చూసాం, సొంత కార్లు లేని ఎమ్మెల్యేలను చూసాం భారతదేశం. అలాగే పెద్ద పెద్ద ప్రముఖులను చూసాం అసెంబ్లీలో. ఆ బూతులతోటి దోషణలు ఏంటి, ఆ బూతులు మాట్లాడుకోవటం ఏంటి, ఇలాంటి దరిద్రమైన, నీచమైన, అరాచకమైన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారన్నమాట. ఆయన భావకళల్లో ఆనందం చూస్తారని మనం చాలా సినిమాల్లో చూసాం డైలాగ్ అది. అలాగే ముఖ్యమంత్రి గారి కళ్ళల్లో ఆనందం చూస్తే మాకు చాలా పెరుగుతాయి. మాకు చంద్రబాబు గారు ఇంటి మీద దాడి చేస్తే మంత్రి, ఆ పెనంలూరు బూతుల మంత్రి, ఇప్పుడు పెనంలూరు వేశారు అతను జోగి రమేష్ని. అలాగే రోజా గారు
ఆవిడకి టూరిజం మినిస్టర్ ఇచ్చారు. ఇలాగా బూతులు తిడితే, బూతులు మాట్లాడితే మనకి ప్రగతి అనుకునే దరిద్రమైన ఎమ్మెల్యేలు, దరిద్రమైన ఇది నాకు వద్దండి. పోటీ తెలుగు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారాలు వరించాయి. ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్కు ఎంపిక చేసింది. దేశం అమృతకాలం దిశగా అభివృద్ధి పథంలో సాగుతున్న తరుణంలో ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇది తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. On the conferment of the second highest civilian award, Padma Vibhushan, by the government, conferred on me. Right from the beginning in my public life, I have been maintaining values, moving forward, and whatever responsibility I got, be a student leader or youth leader or MLA or MP, party functionary at the state level or national level, minister, rural development, urban development, and various other portfolios. I always worked for the welfare of the farmers, women and youth of the country to take it forward. I dedicate this award that is being given to me to the farmers, to the women, the youth of India. And I appeal to all of us, all our friends and fellow countrymen, that we should all join together to పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో భారత ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. నటుడిగా ఇకపై మరిన్ని మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకాభిమానులను అలరించేందుకు తాను మరింతగా కష్టపడతానని అన్నారు. ప్రజలకు తన వంతుగా సేవ చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధమని మెగాస్టార్ ప్రకటించారు. ప్రస్థానం మొదలై సుప్రీం హీరో చిరంజీవి గారి లాగా, అలాగే మెగాస్టార్ చిరంజీవి లాగా ఈ జర్నీలో చిరంజీవి గారు ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేసి తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు ఆల్ ఇండియా ఒక సెంట్రల్ మినిస్టర్గా, ఒక పార్టీ అధినేతగా ఎన్నో చూసేశారు. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పద్మశ్రీ అవార్డు కానీ, పద్మభూషణ్ కానీ అవి ఆల్రెడీ తీసుకొని ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డు తీసుకోవడం చాలా మా తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతో సంతోషకరమైన న్యూస్ ఇది. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో నైపుణ్యం, కృషితో వారు ఉన్నత అవార్డులకు ఎంపికయ్యారని, సంస్కృతిని, కళలను దేశమంతటికీ చాటి చెప్పారని ప్రశంసించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవులకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తన అన్నయ్య ప్రముఖ నటుడు చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం దక్కడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పవన్ అన్నారు. వెంకయ్యనాయుడు పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం ముదావహమని పవన్ అన్నారు. టాలీవుడ్కి చెందిన ప్రముఖులు చిరంజీవి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేకంగా చిరంజీవిని అభినందించారు. రోజే ఒక తెలుగువారు ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారునిగా జన్మించి స్వశక్తితో సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించి పునాది రాళ్ళ లాంటి మొదటి సినిమాతో మొదలుపెట్టి ప్రయాణం ఈరోజు పద్మ విభూషణ్ దేశంలోనే 2వ అత్యుత్తమ అవార్డు తీసుకున్న
గౌరవనీయులు చిరంజీవి గారికి ముందుగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మా ముఖ్యమంత్రి గారి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున, తెలుగు ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలతో పాటు వారు ఇంకా కూడా ఉన్నత స్థానాలతో ఉన్నత అవార్డుల కోసం ఆయన ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో కానీ సినిమాలో కానీ నటించలేదు. కూడా నచ్చే సినిమా ఠాకూర్ లాంటి సినిమాలు ఇటీవల రిలీజ్ అయిన తర్వాత ఉయ్యాలవాడ లాంటి స్వాతంత్ర సమరయోధునిగా వారు నటించిన వారి నటన ఒక ఉత్తమ నటుడిగా నిజంగా పద్మవిభూషణ్ అవార్డు అందుకోవడం నిజంగా మా గర్వకారణం. రిపబ్లిక్ డే రోజే ఒక తెలుగువారు ఒక సాధారణ కానిస్టేబుల్ కుమార్. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.